శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల సందడి నెలకొంది. విదేశీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల సందడి నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విదేశీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల సందడి నెలకొంది. విదేశీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మాధురి. విదేశీ పర్యటన ముగించుకొని దాదాపు 10 రోజుల పాటు యుఎస్, అదేవిధంగా సౌత్ కొరియాలో 10 రోజుల పాటు బిజినెస్ మీటింగ్స్, అదేవిధంగా 19 సంస్థలతో పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు కుదుర్చుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా మరొకవైపు మంత్రులతో పాటు ఇతర నాయకత్వం అంతా కూడా గ్రాండ్గా వెల్కమ్ చేసింది. ముఖ్యంగా
ఎప్పుడూ లేనటువంటి విధంగా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా అటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఎప్పుడు ఇంత స్థాయిలో పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. దాదాపు 19 సంస్థలతో 31,000 కోట్లకు పైగా కూడా పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి. ఈరోజు దానిలో భాగంగానే కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి కొత్తది కూడా ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఐటీ మినిస్టర్ శంకుస్థాపన చేయబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 31,000 కోట్లకు పైగా ఉన్నటువంటి పెట్టుబడులతో దాదాపు 30,000కు పైగా కూడా ఉద్యోగాలు వస్తాయంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు అమెరికా కానీ మరొకవైపు సౌత్ కొరియాకు సంబంధించినటువంటి పర్యటన విజయవంతమైందంటూ కూడా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. మేము ఈ 10 రోజుల పర్యటనకు సంబంధించి మేమంతా కూడా సంతృప్తిగా ఉన్నాము. మేము అనుకున్నటువంటి స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో పెట్టుబడులను అయితే తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడం జరిగిందంటూ కూడా వారంతా కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి అటు రేవంత్ రెడ్డికి ఇటు ఐటీ మినిస్టర్కి భారీగా ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా భారీ కటౌట్లు ఎక్కడికక్కడ కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేసి వారికి ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయన మరి కాసేపట్లో ఆయన నివాసానికి చేరుకున్న తర్వాత సాయంత్రం 5 గంటలకి కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి నూతన మరొక శంకుస్థాపన చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. మాధురి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.